ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే వదిలిపెట్టాం. ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్ మీద అట్లా కొట్లాడతాం. ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొట్లాడతాం. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కూడా కొట్లాడతాం. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కొట్లాడతాం. ఎప్పటి వరకు అయితే నువ్వు గ్రామ స్థాయిలో ఆ విజయాలను నువ్వు వరించవో, ఆ పటిష్టత నీకు రాదో, అప్పటి వరకు సంపూర్ణ విజయం సాధించలేవని చెప్పి నమ్మే దాంట్లో నేను ఒకరిని చెప్పి మనం చేస్తున్నాను. ఇంతకుముందు గురువారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను వింటున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో 1450 ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల వరకు 30,000 ఓట్లు వచ్చినాయి. ఎస్, అసెంబ్లీ ఎన్నికలని రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర పరిస్థితుల పరంగా ఓట్లు వస్తాయి. కానీ కేంద్రానికి వచ్చినప్పటికీ డెఫినెట్గా కేంద్ర పర్సెప్షన్ వేరే ఉంటాయి. ఎస్, ఇవాళ అంటున్నారు బాగా చెప్తా, మొన్న ఉన్న ఎన్నికలు రాష్ట్రానికి కదా బిడ్డ, వాళ్ళకు వీళ్ళకి ఓటేసినాం, రేపు వచ్చే ఓట్లు మోడీ ఎన్నికలట కదా అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, మనం అంటలేము. ఇవి రేపు వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట కదా, అవి చిన్న ఎన్నికలట కదా, ఇవి పెద్ద ఎన్నికలట కదా అంటున్నారు. ఎస్, దేశ పరిషత్ దేశానికి ఓటేసేటప్పుడు చదువు రాకపోయినా గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిషత్ ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కాదు. గుర్తుపెట్టు, వాళ్ళకి చదువు రాకపోవచ్చు, కానీ ఒకటి కోరుకుంటాను, ఓహో నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి శ్రీరామ రక్షట. పత్తేరపోయిన కాడ, సద్దులు తిన్న కాడ, కూలి పని చేసుకునే కాడ కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి చదువు అక్కర్లేదు, వాళ్ళకి పేపర్ చదవాల్సి అక్కర్లేదు, వాళ్ళు టీవీ చూడాల్సి అక్కర్లేదు. పర్సెప్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.